మేము చేసే వ్యాపారం టికెట్ ఎంత కావాలని మేము నిర్ణయిస్తాం. మీరెవరు నిర్ణయించడానికి? గవర్నమెంట్ నిర్ణయించడానికి గవర్నమెంట్కి ఏ అధికారం ఉందండి? ఇప్పుడు ఉంది వాటర్ బాటిల్ ఉంది, ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇదేదో కంపెనీ, ఇది వాడే చేస్తాడు. ఈ బాటిల్ మందే, ఈ మూతా మందే, ఇందులో ఉన్న నీళ్లు మనయే, పనిచేసింది మనాడే. కానీ ఈ లేబుల్ ఉన్నందుకు ఈ లేబుల్ వాడు బాటిల్కి ఇంత అని తీసుకుంటాడు. ఈ బాటిల్కి ప్రైస్ ఎంత అని చెప్పాడు, ముద్ర కొట్టి అమ్ముతున్నాడు. ఏమయ్యా సగం ధరకు ఏవయ్యా రూపాయి తగ్గించమని అడిగితే ఇవ్వడు. తను తయారు చేసిన దాన్ని ఎంత డిమాండ్ చేసి మన దగ్గర తీసుకునేటప్పుడు మనం కష్టపడి సంపాదించింది నిన్ను మనం పండించిన రైతులు ఎంత కష్టపడితే రైతులు పండిస్తున్నారు పంటని, మా ధర ఇది అని ఎవరన్నా అనగలిగాము? అనలేకపోయాం. అందుకని ఇవన్నీ మనం అనాలంటే మన గవర్నమెంట్ రావాలి అనుకున్నారు, చేశారు. చాలా చాలా కొత్త విషయాలు చేశాడు. మరి 5 రూపాయలు లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలి, 2 పూట్లు కూడా 3 పూట్లు కూడా. అలాగే బట్టలు చక్కగా సగం ధరకి బట్టలు ఇచ్చేసి అందరు కూడా బట్టలు, ఆడాలి గారి మొగాళ్ళు గారి మంచి బట్టలు. బియ్యం 2 రూపాయలు కానీ ఇచ్చాడు. 2 రూపాయలు అండి. అది ఇవన్నీ కూడా ఈ సంస్కరణలన్నీ చేసేది ఎన్టీ రామారావు. అలా చేసి బ్రహ్మాండంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి సినిమాల విషయంలో అలాగే స్కూల్స్ కూడా అండి 10,000, 12,000, 15,000 తీసుకున్నారు. పెద్ద కొన్ని కోట్లు పెట్టి కట్టిన స్కూల్ మిమ్మల్ని ఎవరు కట్టమన్నారట అని అన్నారటండి. మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు? అలా చేశారు. అట్లాంటి 10,000, 12,000, 15,000 తీసుకోవాలి. ఇది జరిగిందేలేండి. ఏం చెప్పుకుంటూ రోడ్లు బాధ అనిపిస్తుంటది. చిరంజీవి గారు వెళ్ళారు మొత్తం చెప్తారు. మొత్తం వెళ్ళినప్పుడు శుభ్రంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. కారు పొట్టుకోలు ఆగగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నారు. ఆ కారిడార్ లోపలికి రాగానే ఆయనకి షాల్ కప్పి దండదేసి చాలా గౌరవంగా తీసుకెళ్ళారు. మొదటిసారి వెరీ గుడ్. అందరం బాగుంది అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ సార్ ఇండస్ట్రీ అందరూ కలిసి రావటం మాకు ఆనవాయితీ అండి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇండస్ట్రీ ఉన్న హీరోలు అందరూ కలిసి వస్తూ ఉంటాం. మరి ఇప్పుడు దాకా మీరేమో మాకు డేట్ ఇవ్వలేదు, అందుకని మేము రాలేకపోయాం. మేము మా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మా హీరోలు అందరు కలిసి వస్తాం, ముఖ్యమైన నిర్మాతలు కలిసి వస్తాం, మీరు టైం ఇస్తాడు పలానా రోజు అని ఇది ఇచ్చాడు. ఆ రోజున అందరినీ తీసుకొని వెళ్ళాడు ఆయన నాయకత్వంలో. వెళ్తే కాంపౌండ్ అవతల లోపలికి కారు వెళ్ళదండి. జగన్మోహన్ రెడ్డి గారు కారే తప్ప బయట కారు ఎవరు రావడానికి లేదు. మీరు ఇక్కడే బయట ఆపేసేసి నడిచాలండి అనగానే ఇన్సల్ట్ చేశారంటే ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఎవరికాడు లోపల నడుచుకొని పదా మనం వాడు చెప్పినట్టు వెళ్ళాలి తప్ప మనం అన్నాడు కదా అట్లాగే అన్ని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి కదా, ఎంతమంది వచ్చినప్పుడు రాలా. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇది ఈ రూమ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అరగంటకో గంటకో వచ్చాడు. ఇప్పుడు లోపల ఏమన్నా రాజకాలు చేస్తారంటే ఏమైనా జోకులు వేసి ఎవరెవరితోనో మాట్లాడతారు, ఉట్టుకబుర్లు అనమాట. అంటే వీళ్ళని వెయిట్ చేయించాలి. అది చెప్పండి ఏంటి వచ్చిన మరి అంటారు. ఏం లేదండి, మరి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాం, రూపాయి టికెట్ 5 రూపాయల టికెట్ 10 రూపాయలకి మించి అమ్మకూడదని మీరు ఎవరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాకి మీరు రిస్ట్రిక్షన్ పెడితే ఎట్లా అండి? ఇంత ముందు ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా 1 వారం రోజుల్లో 2 వారాల్లో మేము పెద్ద టికెట్ పెంచిన టికెట్ల మీద అమ్ముకున్నాము చేసాము, వాడు మీరు అవన్నీ వచ్చి తీసేస్తే ఎట్లాగండి? పెద్ద సినిమాలు తీయకపోతే ఇంటర్నేషనల్గా ఎట్లా వెళ్తాయి అని చెప్తే ఏదో మాట్లాడు. ఒక అమ్మలాటోళ్ళని మీరు చివరికి చిరంజీవి గారు ఈయనంతా రివర్స్లో మాట్లాడతారని మా సినిమా ఇండస్ట్రీ మీరు బతికించండి, మేము అందరం కలిసి వచ్చాము. అలా అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన పరిస్థితి చూసి వచ్చాడని ఎదురుకుంటా ఉన్నా. ఆయన పరిస్థితి అన్ని రివర్స్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి, పైగా అందరినీ ఇన్సల్ట్ చేశాడు అని చెప్పి దండం పెట్టి మరీ అడిగాడు చిరంజీవి గారు. అందరూ బయటకు వచ్చారు. ఇక లాభం లేదు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన అడగటం. ఏ సమస్య వస్తుంది మనమే యూజ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన సినిమా ఆడకపోయినా తెలంగాణలో ఆడుతుంది, ఇంకా మిగిలిన చోట్ల చాలా చోట్ల ఆడుతుంది, వాళ్ళ ఇతర దేశాల్లో కూడా ఇల్లు ఆడుతుంది, ఏం పర్వాలేదు రండి అని చెప్పి ధైర్యంగా వచ్చారు. అట్లా అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళని సఫర్ చేశారు, సినిమా వాళ్ళని ముఖ్యంగా. ఆయన ఏంటంటే నేను గెలిస్తే ఇంతమంది వరకు ఎవరు నా దగ్గరికి రారేంటి, అసలు ప్రొడ్యూసర్లు రారేంటి, డైరెక్టర్లు రారేంటి, హీరోలు రారేంటి, హీరోయిన్లు రారేంటి అనుకున్నాడు. అదొకటి పవన్ కళ్యాణ్ మీద కోపం కూడా ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి జనసేన పార్టీ ఉంది, సినిమా ద్వారా పేరు వచ్చిందని అదొక ఇదండి. తర్వాత ఇప్పుడు మీరు హీరోలుగా పనిచేసినప్పుడు మంచి మీకు అంటే
ఒక డిసిప్లిన్గా ఉన్నారండి, ఏ అలవాట్లు లేకుండా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. కన్నడ సినిమా ఒక హీరో దర్శన్ పేరు విన్నారా లేదా మరి? ఎవరండి? దర్శన్. ఆయన ఏంటంటే పెద్ద ఫేమస్ హీరో అండి. ఒక అతన్ని చంపించాడండి ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉందట. తెలియదండి నాకు అసలు. చాలా దారుణంగా అంటే తెలియదు నాకు, ఆయన చూడలేదు, నేను కూడా ఇన్సిడెంట్ కూడా తెలియదు. అది ఎందుకంటే మీలాంటి వాళ్ళు అంటే మన హీరోలు అందరూ కూడా గొప్ప, మన ప్రజలందరూ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉన్నారు అందరూ. ఎందుకంటే మాకు ముందు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఎలా ఉన్నారో మాకు అందరికి తెలుసు. అవునండి, వాళ్ళు అడుగుజాడల్లో నడిచాం అందరం కూడా. మరి అటువంటి వాళ్ళు ఇలా అంటే కొంచెం చాలా బాధ అనిపించింది అనమాట అండి. ఇంటి మరి కాక్ష సినిమా టైప్ లో చేశాడు అని చెప్పాడు. ఇంకా మరి గరికపాటి మీరు అంటే రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటుంటారు సార్? గరికపాటి గారి అలాగే చాగంటి వారి ప్రసంగాలు వింటుంటారు. వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్ మాకు ఆయన. అంటే చాలా సందర్భాల్లో వారిని కలుసుకున్నాము. చాలా అద్భుతంగా మాట్లాడగలరు ఏదైనా కూడా. గరికపాటి వారిదేమో ఒక విధంగా ఉంటుంది, చాగంటి వారిదేమో ఇంకో విధంగా. చాగంటి గారిది చక్కగా నది ప్రవహించే నదిలాగా ఉంటుంది. ఓకే. ఆయనది అలలు విపరీతంగా అలతో కింద పెద్ద గాలి దుమ్ములు వాన వచ్చినంత లెవెల్ సముద్రం అంత బాగా మాట. అంటే దాన్ని కామెడీ ఉంటుంది, అందులో ఫోర్స్ఫుల్ ఉంటుంది, విమర్శ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఆయన అలా కాకుండా ప్రశాంతమైన ఒక సరస్సులో ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు కూడా విద్వాంసులు, బ్రహ్మాండమైన విద్వాంసులు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం చెప్పలేము. అది మంచి విద్వత్తులు వాళ్ళు ఇద్దరు కూడా. విద్వత్ ఉంది. గరికపాటిలో కొద్దిగా విద్యుత్ ఉందని అంటారు. కొద్దిగా విద్యుత్ ఉంది, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటాడు ఆయన. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరికి భయపడ్డు, ఎవరినైనా విమర్శిస్తాడు. బాగుంటే మంచి వాళ్ళని పొగుడుతారు చక్కగా, బాగపోతే అంత ఇదిగా విమర్శిస్తాడు. సరే, ఇక సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్. మన దేశ సంస్కృతి, మన దేశం ఏంటి, మన చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చామన్న అలా సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి. కానీ మన సంస్కృతికి మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. అవునండి. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఉండటంలో తప్పులేదు. అంతేకాని సహజీవనం చేసి 6 నెలలైన తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది. మనకు మొన్న ఏదో అన్నారు కన్యాదానం, ఏదో సీరియల్ చూస్తా, కన్యాదానం అంటున్నారండి. ఆ అమ్మాయి ఏమో బిడ్డతో ఉంది, ఈయనేమో అయింది, వీళ్ళ కన్యాదానం ఇది ఏంటండి నేను చేయరండి అంటాడు సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇదివరకు కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టేవి తర తీసే వరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు, చూట్టాలు లేవు. మరి నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగుపోతే నా కర్మ అనుకునేవారు. అంతేగా, అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు. ఒకసారి మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తాం. అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్. అది కరెక్ట్ కాదు. ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మగవాళ్ళు ఒకళ్ళే వెళ్ళారు అనేవారు. చేయటం అనేది కరెక్టే, మంచి పద్ధతే గానండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు. అవునండి. పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి నాన్న రాడు అమ్మ రాడు, అక్కడెక్కడో ఒక చోట కూర్చోబెట్టి ఎక్కడ ఉండండి అంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు గవ్వ వీళ్ళకి వంట చేసి వీళ్ళు పెట్టడం, ఇవన్నీ అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు. ఇవాళ రోజున ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గెటాన్ని కాలేకపోతాం. పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్నా. మీ ఒకటి అడగాలని ఏంటంటే, అది చాలా మంది అనుకునే ఒక అపోహమో అనుకుంటున్నాను, అది అపోహ లేకపోతే నిజం మీరు చెప్పాలి. డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుంది అంటారండి, నిజమా సార్? అది డబ్బు ఉంటేనే మన సంతోషం ఉంటుంది అంటారా? డబ్బు ఉండాలి, డెఫినెట్ గా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే సమస్య లేకుండా ఉంటే డబ్బు ఉంటేనే. ఇప్పుడు జీతం ఇప్పుడు 1000 రూపాయలు జీతం వచ్చిందండి, 1000 రూపాయల్లో గెటాన్ని అవ్వలేం. అవునండి. చాలా కష్టపడతాం, కోరికలు జరుపుకుంటాం, ఇన్ని చేస్తాం. అయితే ఆ 1000 రూపాయలు తీసుకునేవాడు కూడా సంతృప్తిగా బతుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు డబ్బుతోనే. డబ్బు అవసరంగానండి, మితంగా అమితంగా అక్కర్లా, మితంగా ఉంటే చాలు. ఇది అమితంగా ఉంటే నాకు అమిత పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు పెరుగుతాయి. చెట్టు గాలి, ఎంత చెట్టుకు అంత గాలని. డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి. అది తెలియదండి పాపం. తెలియక ఏమంటారంటే డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ బాగుంటుంది, ఎందుకు బాగోదు, అందరికీ బాగుంటుంది. కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి. దాంతో పాటు కూడా మనం ఆనందం ఉండాలి. తర్వాత అది లేకుండా